హాల్లో ఒక సీన్ ఉంది. ఆ సీన్లో మేము జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. సో మాకు ఇవాళ షూట్ లేదు. పేమెంట్ ఇస్తారంట మనకి. పేమెంట్ ఇయర్ ఈ రోజు నేను యాక్ట్ చేసిన పేమెంట్ ఉంది. టీంలో ఏమని పిలుస్తారు? పిచ్చిది. పిచ్చండి ఇది. हेलो 1 2 3 4 5 6 1 2 3 4 5 బావా అబ్బే ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఇవాళ రాధమ్మ కూతురు లాస్ట్ డే. సో అందరూ వస్తున్నారు. లొకేషన్ షూట్ జరుగుతుంది, బట్ ఆ షూట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఒక సీన్ ఉంది. ఆ సీన్లో మేము జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. సో మాకు ఇవాళ షూట్ లేదు. వెనక కెమెరాస్ పెడతారు, మేము ఇక్కడ కూర్చుంటాం. అందుకే ఈ డ్రెస్లో ఉన్నాం. ఇక్కడ షిఫ్టింగ్ అవుతున్నారా? షూట్ అయిపోయి ఇక్కడ ఫంక్షన్కి వస్తారా? షూట్ అయిపోయి ఇక్కడ కూడా ఒక సీన్ ఉంది. ఇక్కడ కూడా ఒక సీన్ ఒక సీన్ ఉంది. ఇక్కడ అవార్డు ఇచ్చే సీన్. రాధమ్మ కూడా వస్తున్నారు. అవార్డు ఇచ్చే సీన్ ఉంది. అక్షర్కి ఆ ఫంక్షన్ చూసుకుంటూ కూర్చుందాము. మనం అయితే సీన్లో లేం కాబట్టి మనం ఇటు వెనక తిరిగి కూర్చుందాం. వెనక కెమెరాలు ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులు అనుకుంటారు. ఎలా పేమెంట్ ఇస్తారంట మనకి. పేమెంట్ ఇయర్ నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు నేను యాక్ట్ చేసిన పేమెంట్ ఉంది. అవును కదా, నువ్వు సీన్ ఉంది కదా. నేను ఈరోజు క్లైమాక్స్ సీన్ లో కేమియో ఉంది అనమాట. ఈరోజు కల్కి సినిమాలో అందరు కేమియోస్ లాస్ట్లో అట్లా రాధమ్మ కుటుంబంలో ఫస్ట్ నుంచి వర్క్ చేసిన వాళ్ళల్లో నాకు కేమియో కూడా ఉందన్నమాట. నాది నిన్న అయిపోయింది. నా కేమియో చూసి ఎంజాయ్ చేయాలి. ఓకే. లాస్ట్ డే షూట్లో ఏడ్చావు అప్పుడు? లాస్ట్ డే ఒక సీన్ చేశాను. అదేంటంటే నేను మారిపోయి ఏడుస్తూ చెప్పాలి డైలాగు. లిటరలీ నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. నేను గ్లిజరిన్ యూజ్ చేయను, వాటర్ స్ప్రే యూజ్ చేయలేదు. అలా ఆ సీన్ మొత్తం అలానే చేశాను. నాకు ఇప్పటికీ ఉంది, అప్లోడ్ చేస్తాను నా వీడియో. ఎందుకని ఏమో నాకు ఆ ఫీల్. శృతి క్యారెక్టర్ లాస్ట్ సీన్ అంటే, లాస్ట్ డైలాగ్ అంటే అసలు నాకు అవ్వలేదు అది. అంటే ఇన్ని ఇయర్స్ చేశాం కదా, 5 years నుంచి. ఆ క్యారెక్టరైజేషన్ గుర్తు తెచ్చుకొని ఏడిపోచ్చేసింది నాకు. శ్రీరామరాజ్యంలో నైనతార ఫీల్ అయ్యావా? అంత ఫీల్ అవ్వలే కానీ నార్మల్గా ఫీల్ అయ్యా. ఓకే అంటే ఆ క్యారెక్టరైజేషన్ మళ్ళీ రాదు కదా నాకు, శృతి. కానీ అందరూ నన్ను శృతి అనే పిలుస్తారు. అది చాలా హ్యాపీ నాకు. అవునా? అందరూ శృతి అనే పిలుస్తారు బయట కూడా. మీ టీంలో ఏమని పిలుస్తారు? పిచ్చిది. పిచ్చండి ఇది. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు పిచ్చిది అని పిలుస్తున్నారు నన్ను అందరూ. పిచ్చిదో కాదో ఆడియన్స్ చెప్పాలన్నమాట. ఆడియన్స్ తెలియదు కదా మన గురించి. ఒకసారి ఆడియన్స్కి ఒక 2 hours నీతో మీట్ పెడతాం. మీట్ పెట్టాలి. ఫ్యాన్ మీట్ విత్ శృతి. వాళ్ళు పిచ్చిదని వెళ్ళిపోతున్నారు. పిచ్చిదో మంచిదో సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఓకే, రెడీ అవుదాం. ఇది మన శృతి మేకప్ కిట్. మళ్ళీ కొత్తవి తీసుకోవాలి. కొత్త సీరియల్కి అన్ని కొత్తవి తీసుకుంటా నేను. కొత్త సీరియల్కి మరి ఇవన్నీ ఎవరికి ఇస్తా? ఉంచుతా, వాడతా. వాడు సగం సగం వాడతా. Okay, happy farewell to Radhamma.
నేను వెనక తిరిగితే దొరికిపోతారేమో. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రాలేదు, నా కోడలికి అత్తగారిగా వచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు ఎమ్మెల్యే అని చెప్పుకోవడం కన్నా నేను అక్షరాకి అత్తయ్య అని చెప్పుకోవడంలోనే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను వెళ్తుంది ఇంతకన్నా ఎక్కువ మందికి ఎక్కువ సేవలు అందించడానికి, అంతే కదా. అందుకోసమే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు నా మీద నమ్మకాన్ని ఉంచి నన్ను పిలిపించారు. హాయ్ మచ్చి. హలో హాయ్. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే ఇంట్లో బోర్ కొడుతుందని కాదు కానీ మన ఈ బంకెట్ హాల్కి రావడానికి స్పెషల్ ఏంటి రోజు? స్పెషల్ మన రాధమ్మ కూతురు లాస్ట్ డే కదా. లాస్ట్ డే అని చెప్పడానికి రావట్లేదు, అసలు రావట్లేదు. అందుకే ఏం రావట్లేదు చెప్పకూడదు అనుకున్నా లాస్ట్ డే అని. ఎన్ని ఇయర్స్? 5 years. 5 years. సరే కానీ ఇక్కడ మనమేమో వచ్చేసాము, షూటింగ్ ఉంది అనుకో. 3ంటికి వచ్చాము. 3ంటికి వచ్చామండి, షూటింగ్ ఉంటుందని. 3ంటికి బయలుదేరి రమ్మన్నారు. ఈరోజు లాస్ట్ డే కదా, అందరు ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేద్దాం. అందరూ వచ్చేసారేమో అని ఫాస్ట్గా వచ్చాము. ఫాస్ట్గా వచ్చేసాము. కానీ వచ్చేసరికి ఫాస్ట్ ఏం చేసింది తెలుసా మా శృతి? స్నానం ఒకటి చేసి బట్టలు వేసుకొని వచ్చింది అంతే. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. కార్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు మేకప్ వేసుకున్నామంట. కట్ చేస్తే ఇక్కడికి వచ్చినాక ఎవరు లేరు. ఇప్పుడు మేము త్వరగా వచ్చేసాము, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మా వాళ్ళు షిఫ్టింగ్ అని చెప్పి ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ రాలేదు. ఈ గ్యాప్లో ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించి నేను మా పిచ్చి సరే చిన్న గేమ్ ఆడదాం, లేదంటే చిన్న వ్లాగ్ ఏదైనా చేద్దామని చెప్పి ఏదో మా సాయితో మా కెమెరాని పెట్టి మా కొత్త మైకుల్ని టెస్ట్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాము. ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పాలి. నేను ఫస్ట్ రాగానే ఇందాక మా డిస్కషన్లో మా వచ్చిన ఒక క్వశ్చన్ అడిగా, మైక్ని చెక్ చేయడానికి ఒక క్వశ్చన్ అడిగా, ఏదైనా మాట్లాడమని చెప్పి. హలో 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 1 2 3 4 5 6 1 2 3 4 5 బాలా అబ్బే ఏబిసిడీలు వచ్చా? ABCDEFGHIJK. హిందీ వాళ్ళు చెప్పు, హిందీ వాళ్ళు చెప్పు. మాట్లాడు, మైక్ చెక్ చేయి. హలో 1 2 3 4 5 తర్వాత 1 2 3 4 హిందీ. తర్వాత తెలుగు హిందీ అయిపోయింది. ఇంగ్లీష్ 1 2 3 4 అయిపోయింది. 1 2 3 4. ఇంగ్లీష్ లో ఇంకేముంటాయి? ఆల్ఫాబెట్స్ ఉంటాయి. లేవు అంతే అనుకుంటా. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటో తెలుసు? తెలుసు, ఏంటి చెప్పు. చిన్న చిన్నవి ఉంటాయి అవి. వచ్చిందండి వయ్యారి. అమ్మా మళ్ళీ ఇంకో అని ఉద్యోగం. ఆల్ఫాబెట్స్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి. ఇది వైరల్ అయింది నాకు తెలుసు. ఆల్ఫాబెట్స్ అయితే ఏబిసిడీలు వచ్చాయి. అదే చిన్న ఏ స్మాల్ బి రెండు కలిపి చెప్పా నేను.
సరే ఏబిసిడీలు చెప్పు. ఏబిసిలో గుర్తు తెచ్చుకోవాలి చిన్నప్పటి కదా. ఏబిసిడీలు చెప్పు మరి చెప్పు. సరే ఏబిసిడీలతో నా మైక్ చెక్ చేయి. హలో ఏబిసిడీలతో నా మైక్ చెక్ చేయి. హలో ABCDEFG ఆలు ఉంటాయి కదా వాటితో చెక్ చేయి. ఓకే డన్. హిందీ ఆల్తో చేయి. హిందీ 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 అంతే కదా. నేను ఇందాకే చెప్పా హిందీ అంటే హిందీలో ఆలు కూడా ఉంటాయని అడిగింది. మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాను మీకోసం. పాపం చెప్పేసింది హిందీ 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 ఇన్ని ఉంటాయి. సరే స్టార్టింగ్ లోనే నా బుర్రని హీట్ ఎక్కిచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మేము చాలా తొందరగా వచ్చినాం ఫ్రెండ్స్. ఎవరు లేరు మనమే. కాస్ట్యూమర్ అంట. మేకప్ కాస్ట్యూమర్ హెయిర్ డ్రెస్సర్ పిలు. మరి మేమెందుకు వచ్చాం అంతకంటే ముందు? డెడికేటెడ్ కంటెంట్ ఆర్టిస్ట్. అదే ఆయన లాక్కొచ్చాడు. ఏం చేయాలి తెలియక మేము కెమెరా ఆన్ చేసుకొని లాక్ చేస్తున్నాం. మేము గ్యాప్ దొరికితే ఫోన్ తెలుసుకున్నా. ఇక్కడే ఆ మాట అన్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి చూడు ఎంత చిల్ల చిల్లర చేస్తున్నా. చేతిలో మైక్. ఇప్పుడు నేనైతే దీన్ని మీరేం పిలుస్తారు? మహియేనా? ఈ పేరు ఎప్పుడు పిలిచిన అది కాదు ఇది కాదు ఇదే ఉంటుంది. అంటే బేసిక్ ఏంటంటే చాలా మందిని అడిగితే ఏమన్నారంటే పిచ్చిదని. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. మీ దృష్టిలో మహి పిచ్చిదా? ఐ లవ్ అది అభి. ఐ లవ్ స్వప్న వాళ్ళ వైఫ్ కాదు, గౌతమి మా వైఫ్ పేరు. సారీ కాదు నీకు ఆమె తెలియకుండా కొత్త వైఫ్ అనుకున్నాను. ఫీల్ అవుతుంది. గౌతమి గారు మాత్రం ఉన్నారు. ఓకే మహి సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొప్పమని అవుతా. సరే కొద్దిసేపు పక్క గంగిరెద్దు వచ్చేసి సంక్రాంతి ముగ్గులో ఉన్న బొబ్బెని తొక్కినట్టు నువ్వు నా ప్రేమను తొక్కేస్తావా? ఎందుకంటే మీ ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళ మీ ఇద్దరే నా గురించి మాట్లాడుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూలే అంట, చిన్నప్పటి నుంచి గర్ల్స్ కాలేజే అంట. క్లోజ్ ఫ్రెండ్ ఎవరిని లవ్ చేస్తా అంటే మా అమ్మని లవ్ చేస్తా అంట. ఇది ఎక్కడ వరకు నిజం అంటూ నీకు చెప్పడం మా చెల్లి లేవు కదా. నిన్న లొకేషన్ లో మన శ్రీరామరాజ్యం లొకేషన్ లో లాస్ట్ సీన్ నయనతార సినిమా మానేస్తుంది అన్నప్పుడు ఏడ్చింది చూసావా? ఆ రేంజ్ లో శృతి లాస్ట్ సీన్ జరిగింది. అది వీడియో తీయలేదు. అది సాయి వీడియో తీసావా? నేనే ఏడ్చుకున్నా. సీరియస్ గా ఏడ్చింది. ఎందుకురా? రేపు మంచి ఎమోషన్ అయ్యావా? ఓకే లేదా, మనం అందరం ఉంటాం కదా. రేపు మంచి శృతి అని నన్ను గుర్తుపట్టరా? అట్లే ఉండదు. శృతి బ్రాండ్ శృతియే. ఇంకో సీరియల్ చేసిన శృతియే. ఆ సీరియల్ ఎక్కినాక అప్పుడు శృతిని మర్చిపోతారు. యాజ్ ఎ ఫ్రెండ్ అభి మన మహి మీద నీ అభిప్రాయం ఏంటి? ఎందుకే మహి ఒకటే ఉంది కదా. అంటే ఇంకా లొకేషన్ ఎవరు రాలేదు. నేను అడిగేది ఇంతసేపు పిచ్చిదాన్ని ఇంటర్వ్యూ చేసిన నువ్వు వచ్చినావు కదా, నీ ఒపీనియన్ అడుగుతున్నా. నా దృష్టిలో తను పిచ్చిది కాదు. జీ తెలుగులో ముద్దు బిడ్డ. జీ తెలుగు ముద్దు బిడ్డ. అది ఎంత స్క్రిప్టెడా బయట నుంచి మాట్లాడారా? ఇప్పుడే వచ్చింది కదా, ఇన్ని రోజుల తర్వాత కలిసాం మనం.